హత్య కారణం ఎవరో కాదు, ఆ ఏసీపీ తరుణ్. తరుణ్ ఆ అమ్మాయి మీద కన్నేశాడు. ఎలాగైనా ఆద్యను లొంగ తీసుకోవాలని ప్లాన్ చేశాడు. ఆ తరుణ్ మీద పై అధికారులు కంప్లైంట్ చేస్తానని ధైర్యంగా మాట్లాడింది. ఆద్యను మర్డర్ చేసి చంపేశాడు ఆ ఏసీపీ తరుణ్. ఏటమ్మా మేఘన ఇది? నా నమ్మలేకపోతున్నాను. తరుణ్ బాబు మటర్ చేశారని చెప్తున్నారు. నిజంగా ఆ బాబు మటర్ చేసి ఉంటారా? ఆద్య చనిపోతే తరుణ్కి కాకుండా ఇంకెవరికి లాభం ఉంటుందత్తా? ఖచ్చితంగా తరుణి ఆద్యను హత్య చేసుంటాడు. నీకొక విషయం చెప్పాలి మేఘన. ఏంటత్తాది? పొద్దున్నుంచి నా కుడికన్ను అదే పనిగా అదురుతుంది. అయితే నన్నేం చేయమంటావు? అదరకుండా పట్టుకోమంటావా? నిన్నేటి చేయమని చెప్పటం లేదు మేఘన. నా కుడికన్ను అదిరిందంటే నీకు మీ అయ్యకి ఏదో పెద్ద కష్టం వస్తుంది అనిపిస్తుంది. అత్తా, మా డాడీ గురించి మాట్లాడే ముందు మాటలు జాగ్రత్తగా రానివ్వమని నీకెన్నిసార్లు చెప్పాను? అయినా కుడి కన్ను అదురుతోంది, ఎడమ కన్ను బెదురుతుందని నువ్వు చెప్పే పిచ్చి నమ్మకాలు ఇప్పుడు పనిచేయవు. అది కాదు మేఘన. ఏ, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళమని చెప్పానా? మేడం, అర్జెంటుగా మీకు విషయం చెప్పాలి. ఏంటది? ఈ మంత్లో బ్యాంక్ నుంచి మనకు రావాల్సిన ఓవర్ డ్రాఫ్ట్ బ్లాక్ చేశారు మేడం. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఓవర్ డ్రాఫ్ట్ అప్రూవ్ చేయకపోతే ఈ నెల ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం కష్టమవుతుంది మేడం. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? నేనే ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను, నువ్వు వెళ్ళు. సరే మేడం. మీకులోగా జరగాలి. మంచి పని అయినది. నీకు పోయి కాలం వచ్చినదంటే నన్నే పొమ్మన్నావు కదా, నాను కాదు. ఆద్య కన్యం చేసిన మీ తండ్రి కూతురు పోతారు పాతాలలో. అవును సార్, సార్ రాగా నేను మాట్లాడి చెప్తాను. అలాగేనండి. రేయ్, వీరుగాడికి ఒకసారి ఫోన్ చేయి, వాడితో మాట్లాడాలి. ఓకే సార్. హలో అన్నా. వీరు, నువ్వు సేఫ్గా ఉన్నావు కదా? ఉన్నానన్నా. సరే, నీకో విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నేను మళ్ళీ నీకు ఫోన్ చేసే వరకు నువ్వు ఉన్న చోట నుంచి బయటికి రాకూడదు. ఆ తరుణ్ గాడు నీ గురించి వెతుకుతున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే నువ్వు నీ ఆచూకీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయి. అలాగే. శంకర్ అన్న ఫోన్ చేయకముందు ఆద్య అందం గురించి చెప్తున్నావు కదా, మళ్ళీ మొదలుపెట్టు. అవును కదా, మర్చిపోయాను. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అందం ఆద్యతే. ఆయన ఏం చేస్తాం, అంత అందం ఇప్పుడు అనవసరంగా మట్టిలో కలిసిపోయింది. దీనంతటికీ కారణం ఆ తరుణ్ గాడు. వాడు ఆద్యాన్ని అడ్డు పెట్టుకుని మనల్ని ఆడించాలనుకున్నాడు. కానీ మనం దాన్ని ఆటలోంచే తీసేశాం. రుద్రుడు ప్రళయ వీరభద్రుడు దుర్మదాంధ దైత్య
అందుకే నిన్నొక ఆట ఆడుకోవడానికి నేనే డైరెక్ట్గా వచ్చానురా. రే శంకర్, ఎక్కడున్నావురా? బయటికి రారా. ఎక్కడున్నావురా? బయటికి రారా. రారా బయటికి. పదరా. ఏయ్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పు. రారా. తరుణ్ చెప్పు. ఏయ్ రా తరుణ్. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? ఎవరి కోసం చూస్తున్నావు శంకర్? నీ మనుషుల కోసమా? ఇంకా నీ మనుషులెవ్వరూ నిన్ను కాపాడడానికి రారు. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడే క్యాండిడేట్ని ఆల్రెడీ కొట్టి లోపల పడేశాను. నువ్వే అండా అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు కటకటాల వెనక నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆద్యం నేనే చంపానని ప్రెస్ మీట్ పెట్టావు కదరా. ఇప్పుడు పిలవరా ప్రెస్ని. ఆద్యని ఎక్కడ చంపావో, ఎలా చంపావో వాళ్ళకి సాక్ష్యాలతో సహా చూపిస్తూ నువ్వు చేసిన పాపాల్ని నిరూపిస్తాను. ఎక్కించండి. బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి శంకర్ గారిని ఏసీపీ తరుణ్ అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. శంకర్ గారిని అరెస్ట్ చేయడానికి ఆద్యహత్య కేసులో కీలక సాక్ష్యాధారాలు దొరకడమే కారణమని తెలుస్తుంది. మా నాన్నని అరెస్ట్ చేసి ఇన్ని అవమానాలకు గురి చేశావు కదా తరుణ్. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన ఈ పనికి నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. అమ్మా మేఘన, నువ్వు అనవసరంగా మంగమ్మ శబ్దాలు చెయ్యొద్దు. ఆ తరుణ్ బాబు తలుసుకుంటే మీ అయ్యకు పట్టిన గతే నీకు పట్టేలా చేస్తాడు. ఆ దేవుడు సారా బట్టీలు నడుపుకునే మీ అయ్యకు రాజకీయ నాయకుడిగా మంచి అవకాశం ఇచ్చినాడు. మీ అయ్య దాన్ని నిలుపుకోకుంటే పాడు చేసుకున్నాడు. ఇప్పుడు ఇక జైల్లో చెప్పకూడదు తినడం తప్ప ఏటి చేయనాడు. అత్త, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేకపోతే నేనున్న ఆవేశంలో నిన్ను చంపేస్తాను. ఉన్నమాట చెప్తే ఉరికెందుకమ్మా? అత్తా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఈ కేసుకి సంబంధించి ఏసీపీ తరుణ్ పెట్టిన ప్రెస్ మీట్ ను ఇప్పుడు మనం లైవ్ లో చూడబోతున్నాము. చెప్పు వీరు, నాకు చెప్పిన నిజాలన్నీ ఇప్పుడు మీడియా ముందు చెప్పు. ఆద్యను తన ఇంట్లో వాళ్ళని మోసం చేసి తనని బలవంతంగా నేనే కారులో తీసుకెళ్లాను సార్. దిగు, రారా. రాజ్యరా, నీకోసం ఎదురు చూస్తున్నాను. అయినా నువ్వు చేసిన పనికి నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కావట్లేదు.
ఎందుకంటే నా శత్రు తరుణ్గాడితో చేతులు కలిపి నువ్వు నన్ను మోసం చేసిన విధానం అద్భుతం. అది పక్కన పెడితే ఇప్పుడు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. అదేంటంటే ఎలాగైతే నన్ను మాయ చేసి దెబ్బ కొట్టావో అలాగే ఆ తరుణ్గాడిని కూడా మోసం చేసి చావు దెబ్బ కొట్టాలి. అర్థమైందా? అర్థమైంది. పదవి పోయినా నువ్వింకా మారలేదని అర్థమైంది. నువ్వు నన్ను ఎంత భయపెట్టినా ఎంత బెదిరించినా నేను పని చెయ్యను. తరుణ్ గారు నాకు దేవుడిచ్చిన అన్నయ్య. అలాంటి అన్నయ్యని కాపాడడానికి నా ప్రాణమైనా ఇస్తాను, కానీ ఆయన నిజాయితీని మాత్రం తాకట్టు పెట్టను. ఏంటి నీతి నిజాయితీ అంటూ ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆ తరుణ్ గాడి గురించి పొగుడుతూ చెప్పిన మాటలకి నీకీ కత్తిపోట్లు చాలు. కానీ నిన్నిప్పుడు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లి బతికించడానికి నేను చెప్పినట్టు వీడియో రికార్డ్ చేస్తావా? ధర్మం కోసం పోరాడే తరుణ్ గారిని నీలాంటి నీచుల చేతికి చిక్కనివ్వను. ఎంత పొగరే నీకు! రే వీరో, సార్ దీని గొంతులో ప్రాణం పోయే వరకు పొడిచి పొడిచి చంపే. ఆ తర్వాత శవాన్ని ఎక్కడైనా పడేసి సైలెంట్ గా నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. అలాగే సార్. అదిగో చూసారా, ధర్మం ముందు అధర్మం ఎప్పుడూ ఓడిపోవాల్సిందేనని, న్యాయం ముందు అన్యాయం ఎప్పుడు తలవంచాల్సిందేనని మరొక్కసారి రుజువైంది. ఇన్నాళ్ళు ఆ శంకర్ అధికారాన్ని అండగా వాడుకున్నాడు, అహంకారాన్ని అలంకారం చేసుకున్నాడు. కానీ చివరికి మన తరుణ్ రూపంలో ఆ దేవుడు శంకర్ గర్వానికి గుణపాఠం నేర్పాడు. అవును సంజయ్, అమాయకురాలైన ఆడపిల్లని అతి కిరాతకంగా చంపినందుకు తరుణ్ ద్వారా తగిన శిక్ష పడేలా చేశాడు. తరుణ్ ఈరోజు ఒక రాక్షసుని జైల్లో పెట్టడమే కాదు, పోలీస్ వ్యవస్థ మీద సామాన్యుడికున్న నమ్మకాన్ని తిరిగి నిలబెట్టాడు. నిజాయితీ అనేది చేతగానితనం అనుకునే ఈ రోజుల్లో చెడు మీద గెలవటానికి అదే అతిపెద్ద ఆయుధం అని తరుణ్ నిరూపించాడు. మీరు చెప్పింది నిజమే మావయ్య, కానీ ఆద్య గురించి తలుచుకుంటేనే కన్నీ లాగడం లేదు. శంకర్ జైలుకు వెళ్తే జరిగిన అన్యాయం సమసిపోతుందేమో, కానీ ఆ అన్యాయాన్ని ఎదిరించడానికి తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన ఆద్య మళ్ళీ తిరిగి రాదు కదా. చేసిన తప్పుకి శంకర్ జైలు శిక్ష అనుభవిస్తాడు, కానీ చెయ్యని తప్పుకి ఆద్య మరణ శిక్ష అనుభవించింది. బాధపడకు హారిక, ఆద్య మనతో లేకపోయినా తను చేసిన త్యాగం ఎప్పటికీ తనని మన మధ్యనే ఉండేలా చేస్తుంది. న్యాయాన్ని గెలిపించటానికి ఒక ఆడపిల్లగా తను చూపించిన ధైర్యం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. అవును హారిక, ఆ ఆద్య చావుకి ప్రత్యక్ష కారణం శంకర్ అయితే పరోక్ష కారణం వాడి కూతురు మేఘన. తొందరలోనే ఆ మేఘన పాపం కూడా పండుతుంది. ఆ రోజున ఆద్య ఆత్మ శాంతిస్తుంది.
ఆ శంకర్తో జరిగిన యుద్ధంలో నన్ను గెలిపించడానికి నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ధర్మం కోసం పోరాడిన నిన్ను కాపాడుకోలేకపోయినందుకు నన్ను క్షమించాద్యా. ప్రమిళ గారు, మీ కడుపు కోతకి కారణం నేను. నిజం గెలవడానికి సాక్ష్యంగా మీరు ఆద్యం నాతో పంపిస్తే శవంగా మీకు తన్ని తిరిగిచ్చాను. ఆద్యను క్షేమంగా మీ దగ్గరికి చేరుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినందుకు నన్ను క్షమించండి. నా మూలంగా మీరు అనుభవిస్తున్న ఈ బాధను తీర్చడానికి నేను ఆద్యని తిరిగి మీకు తెచ్చివ్వలేను. కానీ బ్రతికినంతకాలం మీ కొడుకుగా మీకు తోడుంటాను. ఇది ఏసీపీ తరుణ్గా ఇస్తున్న మాట కాదు. ఆద్యకి అన్నగా నేను మీకిస్తున్న మాట. ఇదంతా మా తలరాత బాబు. విధి రాసిన రాతకు మా బిడ్డ బలైపోయింది. కాలం ఆడిన ఆటకి మా ఇల్లు వల్ల కడైపోయింది. మా కూతురు ప్రాణం పోవడానికి మీరే కారణం అంటూ మిమ్మల్ని మీరు నిందించుకున్న ప్రయోజనం లేదు బాబు. ఎందుకంటే మీరు తన్నే రక్షించాలనుకున్నా ఆ దేవుడు తన తలరాతని ఇక్కడి వరకే రాశాడు. కానీ బాబు, నా కూతురు లేకపోయినా నా మనసులో ఒక భారం మిగిలిపోయింది. ఆ మేఘనా శంకరులు కావాలని మోసం చేసి సంజయ్ బాబుని జైలుకు పంపించారు. ఆ తండ్రి కూతుళ్ళు నన్ను అడ్డం పెట్టుకుని ఆడించిన నాటకాన్ని న్యాయస్థానం ముందు బయట పెట్టాలనుకుంటున్నాను. డాడీ, రాజాలాగా బ్రతికిన నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది డాడీ. ఆయన ఏంటి డాడీ ఇది? అండర్ గ్రౌండ్ లో ఉన్న ఆ వీరుగాడు తరుణ్కి ఎలా దొరికాడు? ఒకవేళ వాడు దొరికిపోయినా ఆ తరుణ్ నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చే వరకు నువ్వు తప్పించుకోకుండా ఇంట్లోనే ఎందుకున్నావు? ఈ తరుణ్ గాడిని తక్కువ అంచనా వేశాం మేఘన. వాణ్ణి ఒక మామూలు పోలీస్ ఆఫీసర్గానే చూశాను, కానీ వాడు నా పాలిట ఎముడవుతాడని ఊహించలేదు. ఆ తరుణ్ గాడిని అస్సలు బతకనివ్వకూడదు. వాడి అంతు చూడాలి. వాడు సర్వనాశనం అవ్వాలి. తప్పకుండా డాడీ, అది నేను చూసుకుంటాను. మీరు ఎక్కువగా ఆవేశపడకండి. నా ఆవేశం ఈ 4 గోళ్ల మధ్య బందీ అయినందుకు కాదు మేఘన. ఆ తరుణ్ గాడు నా అహంకారాన్ని నడి బజార్లో ఈడ్చుకుని తీసుకొచ్చినందుకు. నేను బ్రతుకు ఉండగానే నా కళ్లకు నా సమయాత్ర చూపించాడు. వాడు నన్ను అరెస్ట్ చేస్తూ నా వైపు చూసిన ఆ వెటకారపు నవ్వు, ఓ అధికారపు చూపు, వాటిని గుర్తు చేసుకుంటేనే నా గుండె రగిలిపోతుంది, నా రక్తం మరిగిపోతుంది. నువ్వు చెప్పింది వింటుంటే అవమానం నేను అనుభవిస్తున్నట్టుగా ఉంది డాడీ. తరుణ్ గడికి మనం అంటే ఏంటో చూపించాలి. అది జరగాలంటే నీకు బెయిల్ కావాలి. అందుకే
నీ బెయిల్ విషయం గురించి సీఎం గారితో మాట్లాడడానికి నేనంతా అరేంజ్ చేస్తాను. ఇప్పుడు ఆయన నాకు సాయం చేస్తాడని నువ్వు ఆశపడకు మేఘన. ఎందుకంటే ఆయన నా మీద కోపంతో ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన నాకు బెయిల్ రాకుండా చేస్తాడు. నన్ను బయటికి రానివ్వడు. అర్థమవుతుంది డాడ్. ఆ తరుణ్ గాడు కొట్టిన దెబ్బ ఇప్పుడు అర్థమవుతుంది. వాడు మనల్ని అన్ని విధాలా ఇరికించేశాడు, అష్ట దిగ్బంధనం చేసేశాడు. కానీ మనల్ని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన ఆ తరుణ్ గాడిని, ఆ కుటుంబాన్ని అస్సలు వదిలిపెట్టను. సరైన టైంలో కోడలుగా మళ్ళీ ఆ ఇంట్లో కడుగు పెట్టి ఆ ఇంటిని వల్లకాడు చేస్తాను. మీరేంటి ఇలా వచ్చారు? మీరు పే చేయవలసిన లోనుకు సంబంధించిన ఫైనల్ నోటీస్ ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1 వెంటనే రీపే చేయడం. 2 ఇప్పుడు సంజయ్ గారు షూరిటీ సంతకం చేస్తామంటే 6 నెలలు టైం ఇస్తాం. ఏడవకు హారిక, వాడు నీకు మాత్రమే కాదు, నాకు బిడ్డే. తల్లి ప్రాణాన్ని కడుపులో మోస్తే తండ్రి గుండెల్లో మోస్తాడు.